తెలంగాణలో ఉన్న శక్తి చెప్తాను. ఒక అబ్బాయిని చెప్పి నేను ముగిస్తాను. శివ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడ మన శ్రీశైలం మన నల్లమల అడవుల నుంచి చెంచులు చదువు అంటే డిగ్రీ కూడా చదువుకోవాలా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. 16-17 ఏళ్ళు. అతను ఇంకొక అబ్బాయి. అంటే తెలంగాణ నాకు ఎందుకు నచ్చుద్దంటే తెలంగాణ ఒక ఇంటర్ చదువుకునే ఒక చెంచుల అబ్బాయి మారుమూల తాండాల్లో ఎక్కడో అడవుల్లో ఉండే ఒక తాండాలో ఉండే కుర్రాడు ఏం అడిగాడు. నేను ఆఫీస్కి పోతా ఉంటే బయట ఇద్దరు కూర్చున్నారు కుర్రాళ్ళు. చూశాను. నా మనసుకు వాళ్ళని చూడగానే లోపలికి పిలువ అనిపించింది. లోపలికి పిలవగానే ఏం అంటే నేను అనుకున్న వాళ్ళని చూడగానే వాళ్ళు నన్ను ఫోటోలు తీయించుకోవడానికి చెప్పడానికి వచ్చారు. ఏంటి అని అంటే, అన్న మాకు ఇక్కడ యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మా అడవులు పాడైపోతున్నాయి, మా తాండాలని దెబ్బతింటామని మా ఊళ్ళు, ఏదైనా చెయ్యి అన్నాను అంటాడు. నేను చెప్పా, నేను ఏదైనా మాట్లాడితే నేను ఆంధ్ర తిడతాను, నేను ఎక్కడ ఏం చెప్పాను. బట్ నమ్మి వచ్చాను నా దగ్గరికి. అది నేను ఓడిపోయి ఉండదు. తర్వాత అట్లీస్ట్ 2014 వచ్చినా అది వేరే ఉండేది. 2019లో అంతేనా, 2014 తర్వాత 19 ఓడిపోయిన తర్వాత నాకు ఏ స్ఫూర్తి, నాకు ఏ ధైర్యం ఉంటుంది నాకు? శివ నువ్వేదా ఇట్లా చెప్తా. ఇప్పుడు మీసాలు గడ్డ ఎక్కువ వచ్చేసింది. ఇంకొంచెం సన్నగుండేవాడు. వచ్చి తను ఫ్రెండ్ పేరండి, అబ్బాయి పేరు శ్రీనివాస్. వీళ్ళిద్దరు వచ్చి పక్కన కూర్చున్నాను. నేను చూసా అంటే చెప్పాను నాకు యురేనియం తవ్వకాలు ఆపాలి అది ఇది అంటే మీరు లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, వాళ్ళ ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వి హనుమంతరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుడు. అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు, మన టీఆర్ఎస్ పవర్లో, కేసీఆర్ గారు సీఎం. అడుగేస్తే ఈ అబ్బాయి కూర్చొని మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉన్నాడు. సో నేను చెప్పాను, నేను వెంటనే మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడుతాను. వి హనుమంతరావు గారు అంటే మేము కూడా ఏదైనా చేయమంటావా అని. అలా స్టార్ట్ చేస్తే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి అప్పుడు ఇంకా ఆయన పార్టీ హెడ్ కూడా అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు. ఆయన వచ్చినారు, అందరం కలిసాం, అన్ని పార్టీలు కలిసినాయి. జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనియం తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, ఆయన తెలియజేశారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ, ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దాకా కలిగింది. అది శక్తి, అది తెలంగాణ శక్తి. అంటే ఎంత బలం ఉండాలి, ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి, ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి. నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి, నిలబడేవాళ్ళు కావాలి. వీళ్ళు కదా లేకపోతే మీరందరూ ఉన్నారు కదా, మీరు ఇలా ఆలోచించండి. నేల ఎందుకు కదలదో, శక్తి ఎందుకు రాదో, మార్పు ఎందుకు రాదో చూపిద్దాం. ఇది జనసేన. నేను చెప్తాను, మీరు ఊహించగలరు, నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటా. నాకు కనిపిస్తాడు మనిషి, ఎందుకంటే నేను అలాంటి కాబట్టి నేను పట్టుకుంటాను, నా అలాంటి పట్టుకుంటాను. నేను ఒక శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే, ఇలాంటి శివ ఊరికి ఒకటి తయారైతే దేశం బాగుపడదు. ఇది నేను ఎన్ని ఉదాహరణలు చెప్తా, ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, సక్సెస్ స్టోరీ. ఇది ఇక్కడ కూర్చొని నువ్వు దండం మేడం విను. లేదు నాకు నిజంగా, నాకు సినిమా ఇప్పుడు నన్ను ఎవరైనా సినిమా హీరోగా మనం చప్పట్లు కొట్టేస్తాం, పవన్ కళ్యాణ్ చూడగానే చప్పట్లు కొడితే ఏలేస్తాం కాదు. నిజమైన హీరోలు వీళ్ళు.
వీళ్ళని కదా మనం తీసుకోవాలి. వనజీవి రామయ్య కదా హీరో నాకు. ఏమీ లేకుండా పొద్దున కొంత సద్ది మూట కట్టుకొని ఖమ్మం జిల్లాలో చెట్లు వేయడం. ఒక దశరథ్ మాంజీ కదా, ఊరు తన భార్య చనిపోతే నాకు దారి లేదని చెప్పి కొండ బదలు కొడేశాడు కోపంతో. అలాంటిది మీరు తలుచుకుంటే మార్పు రాదా? మీరు కోరుకున్న బంగారు తెలంగాణ రాదా? మీరు కోరుకున్న పోరాట తెలంగాణ రాదా? నిలబడదు. మీ పోరాట తెలంగాణ నుంచి వచ్చి మీరు మర్చిపోతున్నారు అంతే. మీరు నిలబడండి, నేను మీ వెన్నంటుంటాను.